తీసుకొస్తామని వైసీపీ టీడీపీ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ జ్యోతి అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ జ్యోతితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది కూడా చాలా మంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయ్ జ్యోతి షర్మిల ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరడం జరిగింది. అయితే బద్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం విజయ్ జ్యోతి మనతో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది, పార్టీకి ఏ విధంగా బలోపేతం చేస్తారనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందండి. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఇటు తెలుగుదేశంలో కానీ ఇటు వైసీపీలో కానీ ఉండే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులే. కాకపోతే ఇది ఒక విభజన అనే దాంట్లో కొద్దిగా డైవర్ట్ కావడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ రకంగా ఏమి ఇస్తామో అనే హామీలను బట్టి తిరిగి కాంగ్రెస్ వైపుకు మగ్గు చూపుతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పటిష్టం అవుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో ఏదంటే మనకు ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, యువతకు ఉద్యోగం కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఈ రకంగా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ 10 ఏళ్ళు వీళ్ళు మేము తెస్తాం కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తెస్తామనింది, తెలుగుదేశం తెస్తామనింది, ఎవరేం చేయలేదు. కాంగ్రెస్ పార్టీనే స్వయంగా మేము ప్రత్యేక హోదా కల్పిస్తాం, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తాం అంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వైపు తిరుగుతున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో చాలా ఉద్యోగస్తులైతేమి తర్వాత ప్రతి ఒక్కరూ అసంతృప్తి కలిగి ఉన్నారు. తెలుగుదేశంలో చూడబోతే వారు కుమ్ముకుంటా ఒక రాజకీయ వాళ్ళు వర్గాలు ఏర్పడి అసలు ఏమాత్రం కూడా అభివృద్ధికి పోవడానికి సామాన్య ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ పార్టీ, తల్లి లాంటి పార్టీ. కాబట్టి ఇదంతా వద్దు, మేము కాంగ్రెస్కే వెళ్ళిపోతామనే విధంగా లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది. బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. కమలమ్మ గారు నేను పార్టీలోకి కొత్తగా రావడం జరిగింది. కొత్తగా నేను ముందుగానే కాంగ్రెస్ పార్టీ 2009లోనే ప్రయత్నం చేసిన నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని. మధ్యలో తెలుగుదేశము ఆహ్వానంతో వెళ్ళినాను. కానీ నేను కాబట్టి ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బద్వేల్లో బలోపేతం అవుతుంది. 2024 ఈ ఎలక్షన్స్లో తప్పకుండా విజయం సాధిస్తుందని నాకైతే ప్రగాఢ నమ్మకం. మేడం, ప్రధానంగా కూడా టీడీపీ వైసీపీ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వారు మేము గెలుస్తామని చెప్పి ఒకరు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మీతో ఎవరైతే అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టచ్లో ఉన్నారో, ఎవరైనా చేరే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో? తప్పకుండా అండి. నా అభ్యర్థిత్వం డిక్లేర్ చేసిన వెంటనే చాలా మంది రెడీగా ఉన్నారు. తెలుగుదేశంలో ముఖ్యమైన నాయకులు నాతో టచ్లో ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నాయకులు నాతో టచ్లో ఉన్నారు. వారు అంటే ఏదో ప్రలోభ పెట్టేది కాదు, వాళ్ళు ఉండే యథార్థత చూస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఏ పార్టీ అయితే కరెక్ట్గా ఉంది, ఏ పార్టీ పటిష్టంగా ఉంది, ఈ పార్టీలో మేమేం అబ్బుకున్నాము, సామాన్య ప్రజలు కూడా సరిగా వాళ్ళ అభివృద్ధి చెందిన పరిస్థితి. కాబట్టి నాతో చాలా మంది టచ్లో ఉన్నారు. రేపు అభ్యర్థిత్వం వస్తూనే తప్పకుండా డిక్లేర్ అవుతున్నాయి. రేపు ఎలక్షన్ కూడా వస్తూనే తప్పకుండా చాలా మంది పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారండి. మేడం, ఇప్పటికే వైఎస్ షర్మిల పైన కూడా వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక మహిళని కూడా చూడకుండా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు చాలా తీవ్రంగా ఆమె పైన మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? సాటి మహిళగా నేను చాలా బాధపడుతూ ఉన్నానండి. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది అసలు ఎవరు తండ్రి ఒప్పుకునే పరిస్థితి కాదు. ముఖ్యంగా శాసనసభలో ఉన్న మహిళా సభ్యులే వాళ్ళు వ్యతిరేకించాల్సిన పరిస్థితి. ఒక మహిళను ఈరోజు ఆ రకంగా మన దేశంలో గౌరవించే మహిళను ఒక రకంగా వారు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయం తీసుకోవాలి కానీ వ్యక్తిగత వాటిలోకి ఎవరు కానీ పోకూడదు. అసలు అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క మినిస్టర్, ఎక్స్ మినిస్టర్లు కానీ తర్వాత నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. వారింట్లో బిడ్డలు తల్లులు లేరా, వాళ్ళని మాట్లాడితే ఒకటి, ఈమెను మాట్లాడితే ఒకటి. అది కరెక్ట్ కాదు. సాటి మహిళగా నేను ఖండిస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించి తర్వాత ఈ రకంగా ఎవరైనా సాటి మహిళను ఎవరైనా మాట్లాడినప్పుడు వారి మీద కఠినంగా శిక్షలు తీసుకొచ్చే చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మేడం, ఫైనల్గా భద్రత కల్పించాలని డీజీపీ కూడా లేఖ రావడం జరిగింది. ఆ భద్రతను పెంచాల్సినటువంటి ప్రభుత్వము ఉన్నటువంటి వారిని కూడా భద్రత షర్మిలాగా తగ్గించడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఇది ఏందండి, రాక్షస పాలన లాగా ఉంది. ఒక లేడీ, ఒక మహిళ నాకు సెక్యూరిటీ కావాలా, నాకు భద్రత కావాలని అడిగినప్పుడు ఎంతో ముందుండి ఇవ్వాల్సింది పోనిచ్చి ఉన్న భద్రత, ఉన్న సెక్యూరిటీని తీసేయడం కరెక్ట్ కాదు. ఏమాత్రం ఆమెకు కొద్దిగా ఏమైనా కూడా ఆమెకు అపాయం జరిగినా కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.
ప్రభుత్వమే దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించాలని సాటి మహిళగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది విజయజ్యోతి గారు చెప్తున్నటువంటిది. సాటి మహిళగా నేను వైఎస్ షర్మిలకు భద్రత కల్పించాలి, ఒకవేళ ఆమెకి ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి విజయజ్యోతి తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ.